బాబుని గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యింది మాకు. అయితే జ్వరంగా ఉన్నదని చెప్పి తనకి యాపిల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్తే 2 రోజులు నుంచి అక్కడ టెస్ట్ అని చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి మా వాళ్ళ రెయిన్బో హాస్పిటల్ విజయవాడకు తీసుకెళ్ళమన్నారు. విజయవాడ తీసుకొచ్చిన తర్వాత మొత్తం పాజిటివ్ టెస్ట్లు అన్నీ చేశారండి. లివర్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఐరన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్ని టెస్ట్లు చేసిన తర్వాత దాంట్లో ఏమైందంటే లివర్ డ్యామేజ్ అయ్యిందని చెప్పారండి. దీనివల్ల ఏంటంటే లివర్ అనేది మార్పులు చేయాలని చెప్తున్నారు. దానికి సంబంధించి 22 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్తున్నారండి. మాదేమో రోజు పనికి వెళ్తే కానీ గడవని పరిస్థితులు ఉన్నాయి. దయచేసి నా బిడ్డను బ్రతికిస్తారని మీరు ఏదైనా సహాయం చేస్తారని కోరుతున్నామండి. మళ్ళీ నేను నా బిడ్డతో హ్యాపీగా ఉండాలని మీ అందరి సహకారాలు నాకు అందజేస్తారని కోరుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ముందు చూసిన వీడియో ఉంది కదా, అందులో ఉన్న బాబు హెచ్ఐడిలో రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వచ్చిన వెంటనే 10th జనవరికి తెలిసింది నాకు. అదే రోజు ఈవినింగ్ నేను ట్రైన్కి వెళ్ళాను. 11th మార్నింగ్ వాళ్ళ డాడీకి ఫోన్ చేశాను అనమాట. దాంట్లో నెంబర్ ఇచ్చారు, వాట్సాప్ ద్వారాగానే వచ్చింది నాకు. సో కాంటాక్ట్ అయితే ఆయన బాబు చనిపోవడం జరిగింది అని చెప్పారు. సో మనం హాస్పిటల్కి వెళ్ళేసి మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చేసాను నేను. సో ఈరోజు మనం వాళ్ళ హోమ్కి వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్ళేసి వాళ్ళు కూడా చాలా అప్పులు చేశారని తెలిసింది బాబుకి ట్రీట్మెంట్ నిమిత్తం. సో మన తరఫు నుంచి ఛానల్ నుంచి హెల్ప్ చేసి వాళ్ళని ఓదార్చి వద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. వీడియో చూడండి, ఫుల్ వీడియో. ఇటువంటి ఎక్కడ కూడా ఎటువంటి కుటుంబంలో జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఇన్కేస్ ఇటువంటి వచ్చినప్పుడు ముందుగా మా ఛానల్కి తెలిస్తే మేమే అక్కడ ఉండి దగ్గర ఉండి నడిపించాలనుకుంటున్నాము. ఏదైతే ట్రీట్మెంట్కి సంబంధించిన మనీ కానివ్వండి, ఇంకా లోకల్లో ఉండే చారిటీస్ ఉంటాయి. అక్కడ లోకల్లో పల్లెటూరు వాళ్ళు వస్తూనే ఉంటారు, కానీ వాళ్ళకి ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలి, మనీ ఎలాగా అనేది వాళ్ళకి తెలీదు. సో అటువంటి టైంలో మేము దగ్గరుండి ఇదన్నీ నడిపించాలని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఛానల్ పెట్టడానికి కూడా మెయిన్ కారణం అదే. మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకి యూస్ఫుల్ కావచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేము వచ్చేసి కేరింగ్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. అదే వాట్సాప్లో ఒక 10 days బ్యాక్ ఒకటి వచ్చింది, మా బాబుకి బాగాలేదు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని చెప్పేసి మాకు ఒకటి వాట్సాప్లో వచ్చింది. వీడియో చూడగానే చాలా అంటే చాలా బాధ అనిపించింది. అదే రోజు ఈవినింగ్ నేను ట్రైన్లో వచ్చాను హైదరాబాద్కి. ఫెస్టివల్ ఉంది కాబట్టి ఫ్రీగానే దొరికినాయి ట్రైన్ టికెట్స్. బయలుదేరి వచ్చాము. ఆ మార్నింగే ఈయనకి ఫోన్ చేశాము. మీరే కదా ఫాదర్? మీకు ఫోన్ చేయగానే బాబు చనిపోయాడని చెప్పడం జరిగింది. చాలా బాగా ఉంది అమ్మ. అది ఎలా జరిగింది, అసలు ఏంటి అని దాని గురించి అసలే 10 రోజులు బాబు కంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే అది
ఇప్పుడు ఏజ్ అయిపోయింది, పెద్దోళ్ళకి వచ్చిందంటే ఒక అర్థం ఉంది. కానీ 10 days బాబుకి రావడం అనేది అది అసలు ఎలా కడుపులో ఉండగానే ఇన్ఫెక్షన్ కడుపులో ఉండగానే అయితే అది ఏమన్నా బయటకు వచ్చిన తర్వాత బాగా ఇంకా స్ప్రెడ్ అయిపోయింది ఒకసారి. బ్రెయిన్లోనే బ్లడ్ క్లాట్స్ పట్టింది, లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోవడం. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళినా శాతనం ఉన్నా తప్ప అదనేది క్యూర్ అవ్వలేదు. అది బ్లడ్ క్లాట్స్ వల్ల బ్రెయిన్ డెడ్. ఎంతవరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు డాక్టర్? మ్యాక్సిమం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి 22 లక్షలు అవుతుంది అన్నారు. దానికోసం మీకు ఫండ్స్ ఏమైనా అడగటం జరిగింది? నాకు 10th రోజున తెలిసిందన్నమాట. 10th January తెలిసిన వెంటనే అది వీడియో చూసాను నేను. అది చూడగానే అసలు కన్నీళ్ళు ఆగలేదు నాకు. ఆ రోజు నైట్ బయలుదేరి వచ్చేసాను నేను. ఎందుకంటే మన ఛానల్ ద్వారాగా హెల్ప్ చేయడమే కాకుండా అక్కడ పల్లెటూరు వాళ్ళు చాలామంది వస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదు అక్కడ ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఎవరిని అడగాలి మనీ అనేది తెలియదు. అయితే అక్కడ లోకల్లో మనకి చారిటీస్ ఉంటాయి కొన్ని. ఆ చారిటీస్ నుంచి కూడా మీకు హెల్ప్ చేయాలి, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి ఆ ఫండ్స్ ఇప్పించి, అంటే ట్రీట్మెంట్కి లేట్ అవ్వకుండా, ఒకవేళ ఇన్కేస్ అక్కడ మనీ అరేంజ్ అవ్వకపోతే మన యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. ఆ ఛానల్ ద్వారాగా ఆ ట్రీట్మెంట్ ఆగకోకుండా ఆ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ అవ్వి ఇంటికి పంపించాలన్న మైండ్లో నేను రావడం జరిగింది ఆ రోజు. అలా వచ్చిన వెంటనే మీరు చెప్పారు కదా బాబు చనిపోయాడు అని. అసలు ఈరోజు ఇలాగా కలుస్తామని నేను అనుకోలేదు. అబ్బాయి సంతోషంగా వస్తే మీతోటి మంచిగా మాట్లాడి కొంచెంసేపు అబ్బాయితో మాట్లాడి వెళ్దామని వచ్చినారు. బాబుని చూసి వెళ్దామని వచ్చినాను. అని ఇలా జరుగుతుందని అనుకోలేదు. మన బ్యాడ్ లక్ అనుకోవాలి. అలా జరిగింది. అంటే ఎక్కడెక్కడ తీసుకెళ్ళారు బాబు? అంటే స్టార్టింగ్ తీసుకొచ్చారా? హాస్పిటల్ జాయిన్ చేశాను. తణుకు వాళ్ళ వల్ల అవ్వదని చెప్పి విజయవాడ రెయిన్బోకి పంపించాను. విజయవాడ అక్కడ 4 days 5 days చేసిన తర్వాత వీళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి కంపల్సరీ. మనకు అంత ఎక్విప్మెంట్ కానీ అంత వైద్యం కానీ ఇక్కడ లేదు మన ఆంధ్రప్రదేశ్లో. హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్కి అక్కడ షిఫ్ట్ చేశాక అని చెప్పి అక్కడ తీసుకెళ్లారు. అక్కడ 1 day ఉన్నాడు. తర్వాత చనిపోయాడు బాబు అని చెప్పారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ దేనివల్ల వచ్చిందని చెప్పారు? అంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది. కిడ్నీకి లివర్కి ఇన్ఫెక్ట్ అయిపోయింది. కిడ్నీ అనేది కవర్ అయింది కానీ లివర్ అనేది మొత్తం ఫుల్ డ్యామేజ్ అయింది. రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి లివర్ ట్రాన్స్ప్లాంట్ అయితే చేయాలన్నారని చెప్పారు. నీలోపే ఆల్రెడీ బ్రెయిన్లో కూడా బ్లడ్ క్లాట్స్ పట్టడం జరుగుతుంది. బాబుని చూస్తేనే అసలు కన్నీళ్ళు ఆగట్లేదు. ఆ వీడియో చూస్తేనే చాలా దురదృష్టకరం ఉంది. మన బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. బామ్మగారు ధైర్యంగా ఉన్నాను, మరి బాధపడద్దు. మరి చనిపోయిన బాబు వాళ్ళ మదర్ ఎక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? అక్కడ ఉన్నారా? పెద్ద ఆపరేషన్ అయ్యో. వచ్చారమ్మా చెప్పేసి మీరేమవుతారమ్మా బాబుకి? మనవాడా? ముందు ఎవరైనా ఉన్నారా? అమ్మాయి అబ్బాయి కానీ? ఫస్ట్ పాప, నెక్స్ట్ బాబు. ఫస్ట్ పాప పుట్టిందండి. మామూలుగా డెలివరీ అయింది, బాగా ఉంది కదా అనుకున్నాం. రెండో కానుకకి వీళ్ళు ఏమనుకున్నారంటే మామూలుగా డెలివరీ అయిపోతుంది కదా, ముందు ఫ్రీగా అయ్యింది కదా, దాని మీద మామూలుగానే మళ్ళీ వచ్చేద్దులే అని ఆ దిష్టిలోనే ఉండిపోరు. డెలివరీ వస్తుంది కంగారు పడుతుందని అంటాం కూడా నర్సులు వాళ్ళని
వీళ్ళు ఏం చేయాలంటే ఆ దిష్టి ఉండిపోవడం వల్ల కొంచెం లోపల బేబీ ఎగర్త్ అయ్యి తేడా వచ్చేసింది లోపల. లోపల డెలివరీ టైం పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, మామూలు డెలివరీ రాలేదు. చేశాక 2 days బాగానే ఉన్నాడు. తర్వాత తేడా వస్తే అప్పుడు తనకు యాప్లీ హాస్పిటల్ పెట్టి యాప్లీ హాస్పిటల్ పెడితే అక్కడ 2 రోజులు చేసి ఎవరో ట్రాన్స్ఫర్ చేయాలి, ఇది ఇక్కడ పనిచేయదు, ఇక్కడ మా దగ్గర అయితే మెటీరియల్ లేవు, మామూలుగా మీరు విజయవాడ తీసుకుపోండి రెయిన్బో హాస్పిటల్ కానీ వాళ్ళే రాసిచ్చారు. వాళ్ళ ఫోన్ చేస్తే వాళ్ళ అంబులెన్స్ అక్కడి నుంచే వచ్చింది, విజయవాడ నుంచి అంబులెన్స్ వచ్చింది. 20,000 అంబులెన్స్ ఖర్చు అయింది. ఓకే. మళ్ళీ మామూలుగా అక్కడ తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్ళాక రోజుకి లక్ష, రోజుకి లక్ష 50,000 మెడిసిన్, 50,000 ఫీజు కట్టారు. దానికి తగ్గట్టు మా దగ్గర డబ్బులు లేవు. మేము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరుగుతాం. కొంచెం లేట్ అయింది, అమౌంట్ చూసుకుంటా కూడా లేట్ అవుతుంది వల్ల మళ్ళీ ట్రాన్స్ఫర్కి 22 లక్షలు కావాలన్నారు. అప్పుడు ఈ మామూలుగా దీంట్లో పెట్టి వాట్సాప్లో వచ్చేసి ఏమన్నా సహాయం చేయమని పెట్టవచ్చు వచ్చింది. చెప్పినట్టుకి పాపం అందరూ స్పందించారు చాలా మటుకి. మేము డబ్బులు చూసుకుని చేద్దాం అనేటప్పటికి అక్కడ కూడా తేడా అవుతుంది. ఇక్కడ అయితే సర్జరీ ఇక్కడ అవ్వడం హైదరాబాద్ తీసుకుపోయాను. వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ పంపించారు. మళ్ళీ హైదరాబాద్ అంబులెన్స్కి మళ్ళీ 30,000 అంబులెన్స్ కట్టి మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళాం. హైదరాబాద్ తీసుకెళ్ళాక 2 days నుంచిగా తేడా వచ్చి చనిపోవడం జరిగింది. ఇంచుమించు 10 లక్షల దాకా ఖర్చు. ఇంకో 10 లక్షలు ఎవరో మీ అంటే డొనేషన్ చేస్తారో చేద్దామని చూసామని సరిపోలేదండి. మేము ఏంటంటే అక్కడ లోకల్లో కొన్ని చారిటీస్ ఉంటాయండి. ఆ చారిటీస్ ద్వారా కూడా మన ఫాదర్ని తీసుకెళ్ళి బాబు ఫాదర్ని ఇలా జరిగింది చెప్తే అక్కడ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఒకవేళ అక్కడ దొరకకపోయినా మన యూట్యూబ్ ఫ్యామిలీ ద్వారా హెల్ప్ చేపిద్దామని నేను 10th జనవరి రోజున తెలిసింది. అదే రోజు బయలుదేరి వచ్చేసాను అనమాట. కానీ వచ్చిన తర్వాత 11th రోజున చనిపోయాడు కదా. రోజు ఇలా చెప్పేసరికి చాలా బాధపడ్డాము. మాకు డబ్బులు అప్పు అయిపోయినా కానీ ఏదో దానికి ఎక్కున్నాము, ఎంత బాగుంటుందని లెక్కేసాము. కానీ డబ్బులు అప్పు అయిపోయింది, అయినా బతి తగ్గలేదు. చాలా ఇబ్బంది మట్టుకి అంతెంత ఇబ్బంది కాదు. చాలా అప్పు అయిపోయారని కూడా విన్నాం మేము. అక్కడ హాస్పిటల్లో ఎంక్వైరీ చేస్తే పక్క పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పారు చాలా అంటే చాలా మనీ కోసం చాలా స్ట్రగుల్ అయ్యారు. మనీ రోజుకి చాలా కూడా ఖర్చు అయ్యింది అని చెప్పారు. మొత్తం మీద చాలా అప్పు చేసి మనీ తీసుకొచ్చేవారు రోజు కూడా తీసుకొచ్చాను. మా దగ్గర అయితే ఏం లేదు, కష్టపడి పని చేసుకుని మా దగ్గర రూపాయలు ఎలా ఉంటాను. ఇంటి దగ్గర ఆన్లైన్ దగ్గర అప్పు చేసి 1,50,000 30,000 అలా అక్కడ ఎక్కడ దొరికితే అక్కడ ఫోన్ చేసిన 10 లక్షల దాకా. నేను కూడా ఈ పూర్ పీపుల్స్ చాలామంది ఉంటారు కదా, వీళ్ళకి హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వాళ్ళకి మనీ ఉండదు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు. సో వీళ్ళకి మంచి వైద్యం అందించాలనేది నా కోరిక. దానికోసం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. ఎవరైనా ఇన్ కేసు మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. సో అందువల్లే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను ముందుకు రావడం జరుగుతుంది. ఇది మంచిదండి, మాకే కాదు ఎవరైనా సరే లేక కొంతమంది పిల్లల్ని తెలియని పరిస్థితుల్లో కూడా చనిపోయే స్థితిలో అలాంటి కొంచెం ఉపయోగపడితే ఏంటి వాళ్ళు మాకు ఎలాగ లేదు, కనీసం నెక్స్ట్ ఏ అయిపోయినా సరే చాలా మంది చూసాను. నేను చాలా మందిని చూశాను ఇలాగా మనీ లేక చనిపోయారు అన్నట్టు చాలా మంది నోటంటే విన్నాను నేను. సో ఇలా జరగకూడదు అనేది నేను దేవుళ్ళని కోరుకుంటున్నాను. సో ఇలా జరగకుండా ఉండాలంటే నా వంతు సాయం నేను ముందుకెళ్ళి హెల్ప్ చేయాలని నేను కోరుకుని నేను ఇది యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. అని బాబుకి ఇలా జరగటం చాలా బాధాకరం.
బాబు మనవడండి మనవడు. డాడీ అండి అప్పుడు డాడీ. వీళ్ళ నాన్నగారండి. వీళ్ళ నాన్నగారు బాబా ఇద్దరు కొడుకులే. పెద్దోడికేమో ఇద్దరు ఆడవాళ్ళు. వీడికేమో ఆ పిల్ల మా పిల్లడు అనుకున్నాం కానీ పిల్లలు లేకుండా అయిపోయింది. పిల్లలు పెద్ద చేసి తీసారు కదా. ఏం బాధపడద్దు మరి, బాగున్నారు, ఏం బాధపడద్దు మరి. ఇలా వస్తాయని అనుకోలేదు. బాబు హ్యాపీగా ఉంటే వచ్చి నేను మాట్లాడేసి వెళ్దాం అనుకున్నాను. చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. చాలా మటుకు అప్పు కూడా చేశారు అనుకున్నాను. మొత్తం అప్పే అండి. మాకైతే ఏమంటే ఏం లేదు, అంత అప్పే. 10 లక్షలు కూడా అప్పే చేసామండి. ఏదైనా పిల్లాడు బతుకుతాడు, వాటర్ అంటారని ఆలోచించే తప్ప ఎంత తప్పు చేస్తున్నామన్నది కూడా ఆలోచించలేదు. అక్కడ చాలామంది తీసుకొచ్చారు బేబీని తట్టుకోలేక హాస్పిటల్లో, వేరే హాస్పిటల్కి పోలేడు, బతికిపోతే చచ్చిపోతాడు తీసుకుపోయారు కొంతమంది. అయినా మేము పిల్లలకి ఆయన బతికేది అనేది ఆశతో అలాగే మేము చేసాం. అక్కడ అంత ఖర్చు అయింది. హాస్పిటల్ అంటేనే ఖర్చు ఎక్కువ. ప్రతి ఊళ్ళు కూడా హాస్పిటల్ బాబోయ్ అంటారండి. ఏం హాస్పిటల్ అంటే ఇక్కడ యాపిల్ హాస్పిటల్ డాక్టర్ చెప్పుడు అక్కడ ఖర్చు ఎక్కువ ఉంది, మరి మీరు తట్టుకునే పనులు బట్టి తీసుకెళ్ళడం వైద్యం బాగుంటుంది అన్నదని ఇంకా ఖర్చు గురించి వెనకాడకుండా తీసుకెళ్ళాం. ఇలా బ్రెయిన్ తేడా మొత్తం కొంచెం రక్తకణాలు మొత్తం పడిపోతాం తేడా వచ్చింది. మీ కుటుంబంలో జరిగిన విషయాలు మీకు ఎక్కడ జరగకూడదని దేవుళ్ళని మా కుటుంబంలో జరిగింది, ఏ కుటుంబంలో జరగకూడదు. ఇది చాలా ఎవరినైనా సరే తట్టుకునే శక్తి మీ ఇంటర్వ్యూల ద్వారా వాళ్ళకి కొంచెం ఉపకారపడాలని మేము అవును. చాలా మంది చనిపోతున్నారు ఇలాగే. మనీ ట్రీట్మెంట్, సరైన ట్రీట్మెంట్ అందక, మనీ లేక, ఏదో ఒక రీజన్ వల్ల చనిపోతూనే ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు హెల్ప్ చేయడానికి నేను వచ్చాను. చాలా అప్ అయిపోయి ఉన్నారని కూడా తెలిసింది. సో సర్లే, బాబు లేడు కదా, ఫ్యామిలీకి మంచి జరగాలి అని చెప్పేసి నేను, మీరు మరి అప్పుల్లో ఉన్నారని చెప్పేసి నేను ముందుకు రావడం జరిగింది. తీసుకున్నా సరే, వస్తాను. సరే, థ్యాంక్ యూ. పరిస్థితి ఇంకే పిల్లలకి రాకూడదని మీ ఛానల్ ద్వారా ఇంకో 10 మందికి 100 మందికి హెల్ప్ చేసుకుంటూ మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.